ఇందాక తయారు చేసిన మటన్ తహరీలోకండి కంపల్సరీ ఏదో ఒక కట్ట అయితే ఉండాలన్నమాట. ఉత్తిదే తినాలి అని అంటే మాత్రం కొంచెం కష్టమే. అలాగని పెరుగు చట్నీ వేసుకుని తిన్నామంటే బోర్ కొట్టేస్తుంది. అందుకనే కొంచెం మటన్లో బోన్స్ను కొవ్వుని విడిగా తెప్పించేసాను. ఇంక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేపుకున్నాక అంటే పచ్చిమిరపకాయ లాస్ట్లో వేస్తాలేండి, ఇప్పుడు వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ బోన్స్, ఉప్పు, కారం, పసుపు కూడా వేస్తాను అనుకోండి. జనరల్గా బోన్స్ కుక్కర్ పెట్టే పని అయితే ఉప్పు ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే కనుక తర్వాత వేసుకోవడం బెటర్, ఉడకవు కదా అందుకని అనమాట. ఇంక దీంట్లోనే కొంచెం టమాటా, దోసకాయ, ములక్కాయ, ఆనపకాయ కూడా ఉంటే కనుక వేసేసుకోవచ్చు అనమాట. ఒక వంకాయ కూడా వేసుకొని ఇప్పుడు నేను కుక్కర్ పెడుతున్నాను కాబట్టి ఉప్పు వేసేసుకొని మొత్తం అన్నింటినీ ఒక 2 నిమిషాల సేపు అయితే మగ్గించుకుంటున్నాను. ఈ మగ్గిపోయిన దాంట్లోనే కొంచెం వాటర్ పోసి కొంచెం చింతపండును కూడా వేసేసుకోవచ్చు, లేదంటే చింతపండు పులుసు అయితే పిసుకోవచ్చు అనమాట. కుక్కర్ పెట్టి ఒక 10 విజిల్స్ పెట్టేసి తీసాక లాస్ట్లో కొంచెం కరేపాకు, కొత్తిమీర చల్లుకున్నాం అంటే మాత్రం మంచి కట్ట రెడీ అయిపోద్దండి. ఇది దాల్చా కాదు, కట్ట అనమాట. ఈ బోన్స్తో ఎప్పుడైతే చేస్తామో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది వేసుకుని బిర్యానీ తింటే నిజంగా అద్భుతంగా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి.